నాలాంటి మేధావులు అడిగే ప్రశ్నలు మీలాంటి సామాన్యులకి అస్సలు అర్థం కావు. నేను వేసే ప్రశ్నలు అర్థం కావాలంటే ఎదగాలయ్యా. మీ బుర్ర బాగా ఎదగాలి. చూడండి, మీ మోటార్ బైక్ మీద ఎవడో కన్నేశాడు, అవునా? ఏమోనండి. వెయ్యింది ఎలా ఎత్తుకుపోతాడు? కన్నేసి ఉంటాడండి. మీరు షాపింగ్ కి వెళ్ళినప్పుడు మీ వెనక ఫాలో అయి ఉంటాడు కదా? అయ్యి ఉండొచ్చండి. మీరు మీ షాపింగ్ బిజీలో ఉన్నారు, వాడు మీ బండి షిఫ్టింగ్ పనిలో ఉన్నాడు, అవునా? అంతే కదా మేడం, లేకపోతే ఎలా వెళ్ళిపోతుంది? అది అక్కడే మీరు అదృష్టవంతులు. మీ ప్రాణాలు మీ దగ్గరున్నాయి. బండి పోయిందని మేమంటుంటే మీ ప్రాణాలు మీ దగ్గర ఉన్నాయి కదా అంటారేంటండి? వాడెవడో మంచోడు కాబట్టే మీరు బండి మీద లేనప్పుడు బండి ఎత్తుకెళ్ళాడు. అదే ఒకవేళ వాడు దుర్మార్గుడో దుష్టుడో అయ్యుంటే సొమ్మే ప్రాణం అనుకుని మిమ్మల్ని ఫాలో అయ్యి దారిలో ఎక్కడో ఒక చోట కాపు కాసి సాక్ష్యం ఉండకూడదని మిమ్మల్ని చంపి ఆ బండి ఎత్తుకెళ్లేవాడు. ఇప్పుడు మీరు సేఫ్ కదా? ప్రాణాలు దక్కినందుకు సంతోషించాలి కదా? ఏం చెప్పింది మీరు సూపర్ మేడం. ఇన్స్పెక్టర్ గారు, కంప్లైంట్ రాసుకోండి. ఈ మేడం గారు నిండు ప్రాణాల్ని కాపాడిన దేవత, గొప్ప మనసున్న మారాణి. ఎంత గొప్పగా చెప్పారో చూడండి. వాళ్ళు గుండాగి చావకుండా వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి ధైర్యం చెప్పింది. అసలు ఇంత ధైర్యం చెప్పినా ఈ ధైర్యవంతురాలు ఖచ్చితంగా ఆ బండి ఎక్కడుందో వెతికి పెడుతుంది. మీరు కంప్లైంట్ ఇవ్వండి అయ్యా. చూడండి, మీరు నిరభ్యంతరంగా వెళ్ళిరండి. మీ మేడము మీ బండి మీకు తెచ్చి అప్పగించేస్తుంది. అలాగే మేడం. ఉంటాను మేడం. వెంకటలక్ష్మి, సార్, ఇప్పుడు దొంగతనం కేసు ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి ఆ కేసుని నీకు అప్పచెప్తున్నాను. ఓకే, దొంగని పట్టుకో, బండిని పట్టుకో. దొంగని పట్టుకున్నందుకు రివార్డ్, బండిని పట్టుకున్నందుకు అవార్డు వస్తాయి. నీ తెలివితేటలను ఉపయోగించుకో. నీ ప్రమోషన్ కోసం కూడా రికమెండ్ చేస్తాను. yes sir. ఒక నిమిషం. మళ్ళీ ఏంటి సార్? యుద్ధానికి పోయే సైనికుని వెనక్కి పిలిచినట్టు పిలిచారు. పిలవడం కాదు వెంకటలక్ష్మి, నువ్వు యుద్ధం ఎలా చేస్తున్నావో, ఎలా ఎంక్వైరీ చేస్తున్నావో, ఎలా నీ అడుగులు ముందుకు పడుతున్నాయో నీ పై ఆఫీసర్గా తెలుసుకోవడం నా బాధ్యత. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా నాకు మాత్రం వీడియో కాల్లో కనిపిస్తూనే ఉండు. అలాగే నువ్వు కేసుకి కొత్త కాబట్టి నేను గైడ్ చేయడానికి ఇదిగో ఈ ఇద్దరు లేడీ కానిస్టేబుల్ కూడా పంపిస్తున్నాను. శ్రావణక్క, మీరు కూడా వెళ్ళండి. yes sir. okay sir. శ్రావణక్క, follow me. బండి కంప్లైంట్ ఇచ్చిన ప్లేస్ అడ్రస్ ఇది, వాళ్ళు స్టార్ట్ అయిన పాయింట్ ఇది. వెంకటలక్ష్మి మేడం నోట్ చేసుకోండి. ఆలోచించండి వెంకటలక్ష్మి మేడం, ఇక్కడి నుండి ఎటు వెళ్ళుంటారు? తుమ్మల చెరువు అని చూపిస్తుంది. అదెటువైపు?
రైట్కి చూపిస్తుంది, ఆ, లెఫ్ట్కి చూపిస్తుంది. లెట్స్ మూవ్. మ్. సార్, ఆ. సార్ మేము ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నాం సార్. ఓ నెక్స్ట్ షాపింగ్ కాంప్లెక్స్ కి వెళ్లే వైపులో ఒక చెరువు ఉంది, అక్కడికి వెళ్తున్నాం సార్. కనీసం అక్కడికి ఓ 10 కిలోమీటర్స్ ఉంటుంది. GPS లో చూపిస్తుంది సార్. సరే సరే, ఓకే ఓకే, గో హెడ్. ఆ, సార్ మేం కేసు కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి లేట్ అవుతుంది సార్. మీరు టైం అవ్వగానే వెళ్ళొచ్చు. మేము వెంకటలక్ష్మి మేడంని సేఫ్గా ఇంటికి పంపిస్తాం సార్. అవును, నన్ను కేసు ఇన్వెస్టిగేషన్ చేయమన్నాడు. వీళ్ళు చెప్పినట్టు నేను చేయడం ఏంటి? అయినా నేనిలా తిరగడం ఏంటి? బావ తెలిసి అక్కడ ఉండటం ఏంటి? కావాలని పంపించుంటాడా బావా? మేడం, ఆ? మ్, అలాగే అలాగే, నేను ఇంటికి వెళ్ళిపోతాను. అమ్మా, అదిగో బండొచ్చిన చప్పుడు వినిపిస్తోంది పిన్ని. వెంకటలక్ష్మి వచ్చేసినట్టుంది. అదేంటి ఆదిత్య, నువ్వు ఒక్కడివే వచ్చావు? వెంకటలక్ష్మిది? తను డ్యూటీలో ఉంది, నేను వచ్చేసాను. అదేంట్రా, ఆడపిల్లని ఒక్కదాన్ని వదిలేసి రావడం ఏమిటి? అమ్మా, నేను వెళ్ళింది డ్యూటీకి, షికారుకు కాదు. వెంకటలక్ష్మిని వెంటేసుకుని తిప్పడానికి వెళ్ళలేదు. దాని డ్యూటీ దాంది, నా డ్యూటీ నాది. నాకు టైం అయింది, నేను వచ్చేసాను. అది కాదురా, ఆడపిల్లరా, అలా వదిలేసి వస్తే ఎలా? అక్కడ లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారు, ఇంకా డ్యూటీలోనే ఉన్నారు. వెంకటలక్ష్మి నీ బాధ్యత. అది నాకేమవుతుందని బాధ్యత తీసుకోవడానికి? ఏంట్రా, ఏమవుతుందంటావేంటి? అదే చెప్పమ్మా, ఏమవుతుంది? మా నాన్న మేనత్త మనవరాలా? నాకేమైనా దగ్గర బంధువా? ఆ వెంకటలక్ష్మి కాని మనిషి, కాని మనిషి, కాని మనిషి. వంద సార్లు చెప్పమన్నా నేను అదే చెప్తాను. అమ్మా, అనవసరంగా నన్ను దాని గురించి అడగొద్దమ్మా. వెంకటలక్ష్మిలా డ్యూటీ చేసే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు, అందరూ సేఫ్గానే ఇంటికి వస్తారు. అయినా షీ టీమ్స్ అని పోలీసులు ఆడవాళ్ళ కోసం పెడితే వీళ్ళ కోసం ఇంకో పోలీసులు ఉంటారా? ఏం పర్వాలేదు, అది చేసేది పోలీస్ డ్యూటీయే, రాత్రి పగలు అంటూ ఏమీ ఉండదు. అమ్మా, నువ్వు దాని గురించి అడిగి నన్ను విసిగించొద్దు.
పిన్ని అత్తయ్యా అమ్మా ఆ? అయ్యో 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 ఏమైందే? ఏమైందే? ఇదెక్కడ డ్యూటీ అత్తయ్యా? నేను చేయలేను. ఏదో కాకి బట్టలు వేసుకొని అదిరిస్తూ బెదిరిస్తూ కాలక్షేపం చేద్దాం అనుకున్నాను. అమ్మా, ఈ డ్యూటీలో ఇంత కష్టం ఉంటుందని ఇప్పుడే అర్థమైంది. అయ్యయ్యో నానమ్మ, కాసన్ని మంచినీళ్ళు ఇవ్వవే. అయ్యో ఏమండి, ఆడపిల్లను కూడా చూడకుండా రెండో రోజుకే ఇన్నెన్ని పనులు చేయిస్తారా? పోలీసు ఉద్యోగం అంటే మామూలు మాటలు కాదు. స్టేషన్ డ్యూటీకి, లోకల్ డ్యూటీకే ఇలా అంటున్నావే. రేపేదైనా బందోబస్తు డ్యూటీ వేస్తే అప్పుడు తెలుస్తుంది పోలీస్ డ్యూటీ అంటే ఏంటో. ఏంటి, వెంకటలక్ష్మికి కూడా బందోబస్తు డ్యూటీ వేస్తారా? డిపార్ట్మెంట్ లో చేరిన తర్వాత వెంకటలక్ష్మి, ఆదిలక్ష్మి, సుబ్బలక్ష్మి అని ఇలా చూడరు. డ్యూటీ డ్యూటీయే, పోలీస్ పోలీసే. అంతేలేండి. అయినా మీరంతా ఒకటే, కావాలనే దాన్ని ఉద్యోగం మాన్పించాలనే డ్యూటీలు వేయిస్తున్నారు. చెప్తా, నేను ఐజీ గారితో మాట్లాడి దానికి ఏ డ్యూటీ వేయించాలో నేనే ఫిక్స్ చేయిస్తాను. అయ్యయ్యో పాపం వెంకటలక్ష్మి. ఇదిగో పిన్ని, దాన్ని తీసుకెళ్లి వేడి నీళ్ళతో స్నానం చేయించు. ఆ, పదవే వెంకటలక్ష్మి. నెమ్మదిగా నడు. సత్యవతి, ఒక మంచి కాఫీ తీసుకుని వెళ్ళవేదానికి. అలాగే అక్క, నీకోసం ఇస్తా. ఏముండో ఈ శ్రీవారు లేవండి, డ్యూటీకి వెళ్ళాలి, టైం అయిపోతుంది. ఒక్క 2 నిమిషాలు పడుకో నువ్వు. అబ్బా లేవండి, లేవండి మీరు. ప్లీజ్ అరే. పడుకో నువ్వు. అబ్బా లేవండి, 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 రండి, ఏంటి తులసి నువ్వు? వెళ్ళండి, 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 వెళ్ళండి. భగవంతుడా, కృష్ణ పరమాత్మ, పాహిమాం 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 రక్షమా. వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి, ఇదిగో 47 నీ మూలంగానే కదా ఇదిలా అడ్డదిడ్డంగా అడ్డగాడిదలా తయారైంది. ఏంటే పొద్దున్నే నా మీద పడ్డావు? ఏం నీ మీద పడేది? పొద్దు అందరి మీద పడింది, కానీ నీ మనవరాలు మొద్దు నిద్రపోతుంది ఇంకా. అయినా అదేమన్నా ఇదివరకట్లా ఇంట్లో ఉండే మనిషి కాదు కదా, దానికంటూ ఒక ఉద్యోగం ఉంది. లేపో, డ్యూటీ పంపాలని తెలీదా? వెళ్ళాలని ఇదిగో దానికి తెలీదా? లేవే వెంకటలక్ష్మి, లేవే, లేకవే. అవతల బారుడు పొద్దెక్కింది, లెగవే, లే. ఎక్కితే ఎక్కిందిలే, కాసేపు పడుకోని చిన్నత్తయ్య.
నిన్నంతా తిరిగి తిరిగి బాగా అలసిపోయాను. అలసిపోయాను సొలసిపోయాను అని నువ్విలాగే పడుకుంటే పోస్ట్ బూస్ట్ అయిపోతుంది. ఆ తులసి ఆదిత్య పక్కన పాతుకుపోతుంది. అవతల ఆదిత్య డ్యూటీ కూడా రెడీ అయిపోయాడు. మొద్దు మొహందానా. ఏయ్ ఏయ్ ఛీ, లేగా ఒళ్ళు ఇరగ తీసుకుని చాలు గాని లేగా. ఇదిగో పట్టు. ఓ వెళ్ళవే. దాని రమ్మన్. ఏమే నానమ్మ అయ్యిందా? అయింది, వస్తున్నా. రా ఆ, త్వరగా రా. రావే వెంకటలక్ష్మి. ఏ తుడుచుకుని చాలే కానీ రెడీ అవ్వు. నా తల్లే నా తల్లే. అమ్మో హలో బంగారు 47 తల్లి. పొగుడుకుంది చాలే కానీ టైం అవుతుంది. పద పద. కూర్చో. ఏయ్ చేతి తీ. ఏమైంది బావా? షట్ అప్ చేతి. డ్యూటీ డ్రెస్ లో ఉన్నాను. కాల్ మీ సార్. బావా గీవాని వరుసలు పెట్టి పిలిస్తే మర్యాదగా ఉండదు. వెనక్కి జరి కూర్చో. ఇక్కడ ఆపావేంటి? అది నీకు అనవసరం. నన్ను వరుసలు పెట్టి పిలవద్దని చెప్పి మీరు చేస్తుందేంటి? చూస్తూ ఉండు. అది నీ డ్యూటీ, ఇది నా పర్సనల్ వర్క్. కదలొద్దా? హ, నేను వెళ్ళి టిఫిన్ చేసి వస్తాను. అది మా ఆవిడ చేతి వంట, తన చేతినే వడ్డిస్తుంది. నేను వెళ్ళేసి వస్తాను. లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఏయ్, జరగ. డ్యూటీలో ఉన్న నా మీద ఇలా చేయి వేసి వెళ్ళటం చట్టరీత్యా నేరం అవుతుంది. నీ డ్యూటీ బైక్ చుట్టూ వరకే. హ? నా పర్సనల్ విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వద్దు. నన్ను కాదని లోపలికి వెళ్తే హోమ్ మినిస్టర్ కి ఫోన్ చేస్తాను. చేసుకో, నీకు ఇష్టం వచ్చింది చేసుకో. భార్యని కలవద్దని ఏ మినిస్టర్ అనరు. అర్థమైందా? చెప్తా నీ సంగతి. పత్తులు జా సార్. ఆదిత్య. ఏం వెంకటలక్ష్మి, కొత్తగా డిపార్ట్మెంట్ లో చేరావు, ఉద్యోగం ఎలా ఉంది? యూనిఫామ్ అలవాట్లేదు కదా, కంఫర్ట్గా ఉందా? డిపార్ట్మెంట్ గురించి తెలుసుకున్నావా? రూల్స్ బాగున్నాయా? మొత్తం చదువుకున్నావా? డ్యూటీల గురించి అర్థమైందా? ఐపీసీ సెక్షన్ గురించి అవగాహన అవుతుందా? అవును, నిన్న ఫస్ట్ టైం పంచనామాకి వెళ్ళావంట కదా, ఏమనిపించింది? ఈ డ్యూటీ కంటిన్యూ అవ్వాలనుకుంటున్నావా, మానేద్దామనే అభిప్రాయానికి ఏమైనా వచ్చావా? ఆపుతారా? ఆపుతారా? ఇప్పుడు ఈ ప్రశ్నలు అవసరమా? దేనికమ్మా అంత విసుగు, అంత తొందర? బావ లోపలికి వెళ్ళాడు. వెళ్తే ఏంటి? వాడి పెళ్లంతో వాడు మాట్లాడుకుంటే నువ్వెందుకమ్మా ఉడుక్కుంటావు? వాళ్ళు కలవడానికి వీల్లేదు. అలా అని చెప్పి ఐపీసీ సెక్షన్లో ఏమైనా ఉందా? భార్యాభర్తల మధ్య తలదోచడం తప్పని నీకు తెలీదా? ఆ మాత్రం తెలియని దానివి డిపార్ట్మెంట్లో ఎందుకు చేరినట్టు? ముందు నువ్వు పద్ధతులు నేర్చుకో వెంకటలక్ష్మి.
వస్తానో తెలిసి గారెలు భలే చేసావే. ఒక్క గార్లేనా బావా? మరి అవి అవేంటి అవి? నీకెందుకే? అవి మొగుడు పెళ్ళానికి ఇచ్చేవి, పెళ్ళాం మొగుడికి పెట్టేవి.